భాగవతం చెప్తే అదే చెప్తుంది. పురుషోత్తములు దేన్ని పట్టుకొని భాగవతములుగా మిగిలిపోయారో చరిత్రలో చెప్తుంది. భగవద్గీత ఏం చెప్తుంది? నిన్ను నువ్వు మార్చుకో అని చెప్తుంది. కర్మ చెయ్యి, దాని ఫలితం నీది కాదు అని చెబుతుంది. అంటే అన్నీ తెలుసుకున్నావు, జ్ఞానమని తెలుసుకున్నావు, కానీ అది నాది కాదని తెలుసుకో, ఇది ఇతరులకు పంచాలని తెలుసుకో. అప్పుడు ఏం చేయాలి? వెళ్ళి నువ్వు 10 మందికి పంచాలి. అప్పుడు అన్నీ తెలిసిన వాడని అర్థం. అన్నీ తెలుసని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు. నాకంటే గొప్పగా చెప్తారు అక్కడ, నాకంటే గొప్పగా తెలుసా వాళ్ళకు? నాకు తెలిసినవి అక్కడ చెప్తున్నారు, నేను వచ్చి ఏం చేస్తాను అక్కడ? అన్నవాడు అన్నీ తెలిసిన జ్ఞాని కాదు, అన్నీ తెలిసిన మూర్ఖుడు అని చెబుతుంది మహాభారతం. ఎన్ని తెలుసున్నా ఒదిగి ఉండు అని చెప్పింది మహాభారతం. కాబట్టి ఇప్పుడు ఇతనికి అంత అహంకారం వచ్చేస్తుంది అని, అహంకారము పరమ ప్రమాదకారి. అన్ని తెలుసు అనడమే అహంకారం, అది మహా ప్రమాదకారం చెబుతుంది. చెప్పి యువక్రీతుడికి ఇంద్రుడికి జరుగుతున్నటువంటి సంభాషణ ఇదంతా. యువక్రీతుడు అడిగితే ఇంద్రుడు చెప్తున్నాడు ఇన్ని విషయాలు. పైగా దాని వలన మాత్సర్యం వస్తుంది, మహా ప్రమాదకారి. దానివల్ల మాత్సర్యం అన్న భావన ఒకటి మిగిలిపోతుంది. అహంకారం ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. వాడికన్నా నేను ఎక్కువ, నాకు అన్నీ తెలుసు అన్న భావన వచ్చేస్తుంది. అది ప్రమాదకరం. కాబట్టి అటువంటి బుద్ధి ఉండకూడదు. అందుకని నా మాట విను, విద్యను గురుముఖతగా నేర్చుకో అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానం అయిపోయాడు. నా మాట విను, మారు అంటే నేను వినను, ఇలానే ఉంటానంటే నీ కర్మ మారవు. అవకాశం ఇస్తాడు ఈశ్వరుడు, దాన్ని వినియోగించుకో, బాగుపడంటాడు. ఇంద్రుడు అలా ఇచ్చాడు యువకృతుడికి. ఇతను హఠం చేసి ఇంద్రుడు కోసమే గంగ ఒడ్డున తపస్సు అలాగే కొనసాగిస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై వీనికి నోటితో చెబితే బుద్ధి కలగడం లేదని గంగకు కొద్దిగా వరదలు వచ్చేటట్టుగా చేశాడు. ఇలానే ఉంటుంది, చెబితే వినలేదనుకోండి ఒక్కొక్కసారి ఈశ్వరుడు అలానే చేస్తాడు. ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి పంట వేస్తాం, ఆ వరద వచ్చే ముందే పరమేశ్వరుడు బుద్ధి పుట్టిస్తాడు. ఏమరా రే, తొందర వెళ్ళి కోసేసుకో, పంట తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోపో అంటాడు. మనమేం చేస్తాం? వినమా మాట. 4 రోజులు ఆగు, ఇంకా మంచిగా అవుతుంది, అప్పుడు కోసుకుంటా అంటాడు. అని ఏం చేస్తాడు? 4 రోజులలో రాత్రికి రాత్రి పెద్ద వర్షం వచ్చి రాళ్ళవని వచ్చి అన్ని గుంపలేదు. అప్పుడు వెళ్ళి భూమి నుండి ఏరుకుంటాడు. ఏరుకునే అంటాడు, దేవుడా నాకు ఒక్కసారి చెప్పకపోతేవి, ఇంత నమ్ముకొని ఉన్నానే, ఇన్ని పూజలు చేశానే, ఇన్ని వ్రతాలు చేశానే, నాకు ఎందుకు చెప్పలేదు అంటాడు. దేవుడు స్వయంగా చెప్తాడా? చెప్పడు కదా. దైవము ఎన్నెన్నో రూపాలు వచ్చి చెబుతుంటాడు. గుర్తించకపోవడం మన మూర్ఖత్వం. దీనికి మీ అందరికీ తెలిసిన ఒక ఉదాహరణ, మంచి ఉపమానము ఒకసారి సభాముఖంగా గుర్తు చేసుకుందాం. మీ అందరికీ తెలుసు దాదాపుగా, నాకు తెలిసి. ఎంత మంచి ఉపమానం అంటే, ఇలాంటి మూర్ఖులే ఉంటారు కొందరు. ఒక ఊరిలో మంచి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో పరమ భక్తిపరుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఎలాంటి బ్రాహ్మణుడు అంటే, స్వామివారికి నైవేద్యం పెట్టకుండా పచ్చి నీరు కూడా నోట్లో పోసుకోడు. అంత గొప్ప బ్రాహ్మణుడు, అంత నిష్టగా ఆ ఊరిలో కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాడు సేవ, కైంకర్యం చేస్తున్నాడు స్వామివారికి. భగవంతునికి అతనికి అంత అవినావ బంధం ఏర్పడ్డది ఆ సేవలో. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దురదృష్టం కొద్దీ ఆ ఊరికి పెద్ద వర్షం పడ్డది. పైన పడితే పెద్ద పెద్ద వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతూ ఆ పైన ఒక డ్యామ్ దిగి ఆ వరద అంతా ఆ ఊరు మీద కొట్టుకొస్తే ఆ ఊరు కొంచెం 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 మునుగుతుంది. మునిగే సమయంలో ఊర్లో ఉన్న ప్రజలందరూ కూడా బయటికి వెళ్ళిపోయారు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నీరు గుడి దాకా వచ్చింది. గుడిని కూడా ప్రాకారాన్ని ముంచితే అక్కడ ఉన్నటువంటి పంతులు గారు ఏం చేశారంటే ఆ ప్రాకారం ఎక్కి కూర్చున్నారు. ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఒక పని చేశారు. ఎవరైనా గ్రామంలో నడవలేని స్థితిలో ఉన్నవారు ఉంటే, రాలేని స్థితిలో ఉంటే వాళ్ళను బయటకు తీసుకురండి అని కొన్ని పడవలను పంపించారు. కొన్ని పడవలు పంపిస్తే ఆ పడవలంతా ఊరంతా తిరిగి కొంతమందిని ఎక్కించుకొని ఆ ఊరు చివరిలో ఉన్నటువంటి గుడి దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రాకారం మీద కూర్చున్నాడు పంతులు గారు. అయ్యా పంతులు గారు, ఇంకా చాలా వరద వచ్చేస్తుంది, మీరు వచ్చేయండి, వెళ్ళిపోదాం,
అని అన్నారు. అనగానే పంతులు గారు అన్నారు, మీరు వెళ్ళిపోండి, నేను పరమేశ్వరునికి చాలా సేవ చేస్తున్నాను, నాకు పరమేశ్వరుడు వస్తాడు, నన్ను కాపాడుతాడు అన్నాడు. వాళ్ళు 1, 2, 3 సార్లు అడిగారు. ఆ వచ్చిన పడవలు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మహాత్ముడు చూశాడు, ఇంకెవరైనా మిగిలిపోయారేమో చూద్దామని చెప్పని ఒక ధీరోత్తముడు, మంచి బలం ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద మొద్దును తీసుకొని ఆ మొద్దును మీద వెళ్తూ వస్తున్నాడు. వస్తే ఎవరు కనబడలేదు. కానీ చివరిలో గుడిలో నీళ్లు పెరిగాయి. ఆ పడవలు వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే గుడి యొక్క గోపురం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు పంతులు గారు. కూర్చున్న తర్వాత ఆ మొద్దు మీద వచ్చినటువంటి వ్యక్తి అడిగాడు, అయ్యా పంతులు గారు, ఇంకా వరద చాలా వచ్చేస్తుంది, దయచేసి మీరు రండి, మొద్దు మీద వెళ్ళిపోదాం మనం అన్నారు. అంటే అప్పుడు సమాధానం ఇదే చెప్పాడు, నేను పరమేశ్వరుణ్ణి ఎప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా అర్పించానో నాకు పరమేశ్వరుడు తప్పకుండా వస్తాడు, నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళిపోండి అయ్యా అన్నాడు. ఆయన పాపం 2-3 సార్లు అడిగారు, ఆయనకు వరద పెరుగుతుందని ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకా వరద పెరిగితే గోపురం ముంచేసింది పైన. ఇక శిఖనం మాత్రమే కనబడుతుంది. ఇక గోపురం మీద ఉన్నటువంటి శిఖనం మాత్రం ఉంది. ఈయన మహాపూజ్యుడు, మహాభక్తి తత్పరుడు, భగవంతుని సేవించిన వాడు, పరమధార్మికుడు, బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు చివరికి ఆయన శక్తిని తీసుకొని ఆ పైన శిఖరం మీద కూర్చున్నాడు. కూర్చుంటే ఇంకో అలవాటు ఉంటుంది కదా అధికారులకు, ఇంకో పని చేశారు. సరే ఇంకెవరైనా ఉన్నారేమో, మరి పైన కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పని ఓ హెలికాప్టర్ నుంచి పంపారు. వెతకండి రండి అని చెప్పని ఓ హెలికాప్టర్ని ఇస్తే ఆ హెలికాప్టర్ ఊరంతా తిరిగి చివరికి వస్తే అంత దూరంలో శిఖరం మీద ఒక వ్యక్తి కనబడ్డాడు. దగ్గరికి వచ్చేసరికి బ్రాహ్మణుడు. అయ్యో బ్రాహ్మణోత్తమా, ఇంకా వరద పెరిగేస్తుంది, ఇంకా బాగా వస్తుంది, ఇది మునిగిపోతుంది ఆలయం మొత్తము, రండి అని కిందికి నిచ్చెన వేశారు. హెలికాప్టర్ పైన నిచ్చెన వేశారు. ఎక్కండి తొందరగా రండి అన్నాడు. అంటే ఇప్పుడు కూడా అదే మాట అన్నాడు, నాకు భగవంతుని మీద నమ్మకం ఉంది, నేను నాకు ఊహ తెలిసినప్పటి నుండి పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నా, నేను ఏదైనా పరమనిష్టగా చేసినా నన్ను ఈశ్వరుడు వస్తాడు, నన్ను కాపాడుతాడు, ఆ నమ్మకం నాకుంది, మీరు వెళ్ళిపోండి దయచేసి అన్నాడు. వారు పాపం 2 సార్లు అడిగారు. ఆ హెలికాప్టర్ ఆయనతో నిచ్చెన పైకి వేసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత వరద పెద్దగా వచ్చింది, ఆ శిఖనం కూడా మునిగింది. ఆ నీళ్ళల్లో పడి బ్రాహ్మణుడు చచ్చిపోయాడు. చచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడికి పోవాలి ఇప్పుడు? ఆయన పరమ పూజ్యుడు, ఎంతో గొప్పగా భగవంతుని ధ్యానం చేసి పూజించిన వాడు, పరమనిష్టాగతుడు. అలాంటి బ్రాహ్మణుడు సరాసరి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చచ్చిన తర్వాత వెళ్ళి ఇక దేవుడితో వాదన చేస్తున్నాడు. ఏమయ్యా పరమేశ్వర, నిన్నెంత నమ్ముకొని నా ఊహ తెలిసినప్పటి నుండి సర్వము త్యాగం చేశానే, అన్ని త్యాగం చేసి నీ సేవలో ఉన్నానే, నిన్నే పూజించానే, నిన్నే సేవించానే, నీకు నైవేద్యం పెట్టకుండా పచ్చి మంచిలో కూడా తాగలేదే, అలా కొన్ని సంవత్సరాలు చేశాను కదయ్యా నీకు సేవ, నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడలేదు ఎందుకయ్యా, ఇది నీకు తగునా, నువ్వు దేవుడివేనా, నేను నమ్మిన భక్తులకు ఇదేనా నువ్వు ఇచ్చేది అని పౌరుషంగా అడుగుతున్నాడు భగవంతుణ్ణి. భగవంతుడు ఇలాంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వారు కాబట్టి పరమ వినయంగా వింటున్నాడు. మాట్లాడనిచ్చాడు. కాసేపు అయిన తర్వాత భగవంతుడు మాట అన్నాడు, అయిపోయిందా నువ్వు మాట్లాడింది అన్నాడు. ఇంకేం మాట్లాడి చచ్చి ఊరుకున్నాను, ఇంకేం చెప్పాలన్నాడు. నేను నమ్ముకుంటే చంపేయడమే కదా నువ్వు అన్నాడు. అని భగవంతుడు ఒక మాట అన్నాడు, ఓరి మూర్ఖుడా, నేను లేనని ఎందుకంటున్నావురా, నీ దగ్గరికి 3 రూపాయలు వచ్చాను. మొదటిసారి పడవలల్లో వచ్చాను, నన్ను గమనించలేని. రెండోసారి ఒక మొద్దు రూపంలో వచ్చాను నేను కాపాడటానికి, అప్పుడు నన్ను గమనించలేదు. చివరి క్షణాలు ఉన్నావిక, చావటానికి సిద్ధంగా ఉన్నావని తెలిసి నా గుండె కొట్టుకొని మనసు కరిగిపోయి నా కోసం ఎంతో సేవ చేశావు, అన్నీ త్యాగం చేసుకున్నావు. నా కోసం ఎన్ని త్యాగం చేశావురా, అవన్నీ నేను చూడలేదనుకున్నావా? అన్నీ నాకు తెలిసి చివరగా నేను రక్షించుకుందామని స్వయంగా హెలికాప్టర్ రూపంలో వచ్చాను. వచ్చి నీకోసం నిచ్చెన వేశాను, రా అన్నాను, పట్టుకో అన్నాను, నన్ను నువ్వు పట్టుకోలే. నేను వచ్చానా రాలేదంటే అప్పుడు వెలిగింది ఆ బ్రాహ్మణోత్తమునికి. అయ్యా భగవంతుడు రూపంలో రాడు, ఏదో రూపంలో వస్తాడు, అది నేను పట్టుకోవాలి, పట్టుకోకపోతే ఇలానే చచ్చి ఊరుకుంటానని చెప్పాడు. అర్థమైందా? భగవంతుడు రూపంలో రాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. వచ్చినప్పుడు దాన్ని పట్టుకుంటే శుభాన్ని పొందుతాం అంటున్నాడు. ఇక్కడ అష్టవక్రుడు అలా చేయట్లేదు, అలా ఇంకా వరదలు వచ్చేటట్టుగా చేసి పరమవృద్ధుడైనటువంటి బ్రాహ్మణ రూపమును ధరించి
ఆ చేతితో ఇసుక పట్టుకొని వరదలు వస్తున్నటువంటి దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువులు చల్లడం ప్రారంభించాడు. దానిని యువక్రీతుడు చూశాడు. అసలే వృద్ధుడు, 4 అడుగులు వేయలేడు. పక్కకి వెడుతున్నాడు. గుప్పెడుతూ ఇసుక పట్టుకొస్తున్నాడు. వరదలలో ముంచెత్తడానికి వరదలున్నాయి. ముందుకొస్తున్నటువంటి గంగలో ఇసుక చల్లుతున్నాడు. ఏమిటి వృద్ధుడు చేస్తున్న పని అని ఆశ్చర్యపోయాడు యువక్రీతుడు, భరద్వాజుడి యొక్క కుమారుడు. ఆ వృద్ధుడు దగ్గరికి వెళ్ళి నీవు ఏం చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వృద్ధుడు గంగకి వరద వస్తుంది కదా, అడ్డుకట్ట వేస్తున్నాను అన్నాడు ఆ వృద్ధుడు. ఇసుక చల్లుతున్నాను అన్నాడు. నీవు గుప్పెళ్లతో చల్లే ఇసుకతో వరద వచ్చే గంగ నదికి ఆనకట్ట వేస్తావా, వేయగలవా, నీతో అవుతుందా అన్నాడు. అంత వృద్ధుడు ప్రయత్నం చేస్తానన్నాడు. అంటే యువక్రీతుడు పకపక నవ్వి అలా సాధ్యం కాదు, వెయ్యలేరు ఎవ్వరు, అలా నువ్వు ఇసుక చేతులతో తీసుకొచ్చేస్తే కట్ అవుతుందా, వరద అవుతుందా, అలా కాదయ్యా అని నవ్వాడు. వరదలు వస్తున్న గంగకు ఇసుక చల్లి ఆనకట్ట వేయడం ఒక వృద్ధుడికి ఎలా సాధ్యం కాదు. తనని తాను ఉద్ధరించుకోవాలనుకున్న వాడికి తపస్సు చేత వచ్చిన విద్య వలన తరించడం కూడా సాధ్యం కాదు. అది కూడా లోపల నుంచి ప్రకోశిస్తున్న దుర్గుణములకు ఆనకట్ట వేయడానికి పనికి రాని ఇసుక రేణువులా ఉంటుంది నీవు చదివే చదువు అని చెప్పాడు. వృద్ధుడు ఎవరు? ఇంద్రుడే. ఇంద్రుడు వృద్ధుని రూపంలో వచ్చి ఇసుక వేస్తున్నాడు. నీలో ఉన్న దుర్గుణాలు ఉన్నాయే, అవి ఇసుక లాంటివి. అవి దేనికి వేయాలనుకున్నావు? జ్ఞానం వస్తే దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నది. నీతో అవుతుందా? కాదు. గురుముఖత తీసుకో, గురువును ఆశ్రయించు. గురువు చెబుతాడు ఎప్పుడు వరదొస్తుంది, ఎలా నీ అడ్డుకట్ట వేయాలి అని. నీలో ఉన్నటువంటి నీచ నికృష్ట గుణాలను ఎలా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ వంచలనో గురువు గారు పద్ధతిగా చెప్తారు. దాన్ని ఆశ్రయించు, శుభాన్ని పొందుతావు అన్నాడు.